ఇప్పుడు మనం అశోక హల్వా చేస్తున్నాం. దానికోసం మనకి బూడిద గుమ్మడికాయ కావాలి. రోజు మనం బూడిద గుమ్మడికాయ జ్యూస్ పొద్దునే తాగడం వల్ల చక్కగా సన్నగా అవుతాం, అంతేకాకుండా డీటాక్స్ అవుతుంది అనమాట. చిన్న పిల్లల దగ్గర నుండి మనం ఎంత పెద్దవాళ్ళైనా సరే మార్నింగ్ జ్యూస్ తాగితే చాలా మంచిది. టీ కాఫీ తాగడం దానికన్నా ముందు అట్లీస్ట్ ఒక అరగంట ముందు ఫస్ట్ బూడిద గుమ్మడికాయ జ్యూస్ తాగిన తర్వాత మీకు అలవాటు ఉంటే టీ కాఫీ తాగండి, మానేస్తే ఇంకా మంచిది. సో ఇక్కడ బూడిద గుమ్మడికాయని నేను తురిమి పెట్టుకున్నాను. ఇందులో ఉన్న వాటర్ అయితే తీయలేదు, అలాగే ఉన్నాయి. అలాగే పెసరపప్పుని కొంచెం బాయిల్ చేసి పెట్టుకున్నాను. అశోక హల్వాలో పెసరపప్పుని ఉడికించిన పెసరపప్పు వేసి చేస్తారనమాట. ఇన్ జనరల్గా బ్రాహ్మణ పెళ్ళికి వెళ్తే కనుక మీకు అశోక హల్వా ఖచ్చితంగా ఉంటుంది. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. బూడిద గుమ్మడికాయతో స్వీట్ చేస్తారు, చాలా బాగుంటుంది. సో నేను సింపుల్ ప్రాసెస్ చెప్తాను. ఫస్ట్ ప్యాన్లో ఏం చేయాలి అంటే స్టవ్ ఆన్ చేసేసి ఇందులో తురుముకున్న బూడిద గుమ్మడికాయ వేసేయండి నీళ్ళతో సహా. కొంతమంది నీళ్లు తీసేస్తారు, బట్ లేదండి, నీళ్ళతోనే వేసేయండి. గుమ్మడికాయ వేసేసాం కదా, ఇందులో చక్కెర, గుమ్మడికాయ తురుము ఎంత తీసుకున్నామో అంత చక్కెర వేసుకోవాలి. చక్కెర ఆటోమేటిక్గా కరిగిపోతుంది, ఎందుకంటే బూడిద గుమ్మడికాయలో చాలా నీళ్లు ఉంటాయి కాబట్టి కొంచెం వేడైన తర్వాత కరిగిపోతుంది. మెల్లిగా చిన్న మంటలో పెట్టేస్తే ఇది ఇక్కడ ఉడుకుతూ ఉంటుంది. ఇది ఫస్ట్ స్టెప్ అన్నమాట. జస్ట్ ఇలా కలిపేసుకోండి. మామూలుగా వేరే జ్యూస్లు ఏవైనా సరే డయాబెటీస్ పేషెంట్స్కి ఇవ్వకూడదు, షుగర్ ఉన్న వాళ్ళకి అంటారు. కానీ బూడిద గుమ్మడికాయ జ్యూస్ హ్యాపీగా ఇచ్చేయచ్చు. మీరు ఎక్కడున్నా సరే అండి, బూడిద గుమ్మడికాయ జ్యూస్ చేసుకోవడానికి మామూలుగా అయితే మిక్సీ కూడా అవసరం లేదు. చక్కగా ఇలా తురిమేసుకొని గట్టిగా పిండేస్తే జ్యూస్ వచ్చేస్తుంది, అది తాగేయచ్చు. అండ్ బూడిద గుమ్మడికాయ ఒకసారి తెచ్చి పెట్టుకున్నాం అనుకోండి ఉంటుంది, అంటే చిన్న చిన్నవి తెచ్చి పెట్టుకుంటే. అండ్ జ్యూస్కి తెచ్చుకోవాలి అంటే గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి, పైన బూడిద ఉంటుంది కదా, అది రాకుండా చిన్నగా లేతగా ఉన్నదైతే జ్యూస్కి తెచ్చుకుంటే బాగుంటుంది. బాగా ముదిరిపోయిన దానిపైన మనం తొక్క తీస్తే సరిగ్గా రాదు. అదైతే కట్టుకోవడానికి లేదా ఇలా హల్వా చేసుకోవడానికి మనకి కొంచెం ముదిరిన కాయ అయితే బాగుంటుంది. జ్యూస్కి అయితే ఎప్పుడు లేత కాయ తెచ్చుకుంటే బాగుంటుంది అన్నమాట. టేస్ట్ కూడా బాగుంటుంది. అండ్ మనకి కట్ చేసి తురిమి అది చేయడానికి లేతగా ఉన్నది బాగుంటుంది. సో ఇక్కడ బూడిద గుమ్మడికాయ షుగర్ వేసేసాను, చూడండి షుగర్ కరుగుతుంది. మెల్లిగా అది ఉడకాలి. ఇక్కడ పొయ్యి మీద మనకి బాండీ పెట్టాను, ఇది కూడా వేడిగా ఉంది. ఇందులో మనం నెయ్యి వేసుకుందాం. హల్వా అన్నప్పుడు నెయ్యి ఎక్కువగానే ఉండాలి. నేను ఒక 100 గ్రామ్స్ వేసాను. ఇప్పుడు ఇందులో మనం 50 గ్రాముల గోధుమ పిండి వేసేస్తాం. షుగర్ ఎంత తీసుకుంటున్నామో దాంట్లో సగం గోధుమ పిండి తీసుకోవాలి. నెయ్యిలో బాగా వేగాలి. ఇది వేగుతుంటే మంచి గుమగుమ వాసన వస్తుంది. ఉండలు కట్టకుండా ఫస్ట్ బాగా కలిపేసుకోండి. నెయ్యి ఎక్కువ వేసాం కాబట్టి అట్టే వేగిపోతుంది. ఇప్పుడు ఇందులో మనం డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి. మీ దగ్గర ఏ డ్రై ఫ్రూట్స్ ఉంటే అవి వేసుకోండి, మీకు ఏవి నచ్చితే ఎక్కువ అవి వేసుకోండి. నేను కిస్మిస్ వేస్తున్నాను, అలాగే జీడిపప్పు వేస్తున్నాను. ఇవి బాగా వేగాలి, నెయ్యి వేడికి వేగిపోతాయి. మామూలుగా పెళ్ళిళ్ళల్లో ఫంక్షన్స్లో హల్వా చేసేసి పెట్టుకుంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో అయినా సరే, లంచ్లో అయినా సరే, డిన్నర్లో అయినా సరే, ఫుడ్ తిన్న తర్వాత ఇవ్వడానికి చాలా బాగుంటుంది. అండ్ చాలామంది ఇష్టపడతారు కూడా. డ్రై ఫ్రూట్స్ మంచిగా వేగాలి, గోధుమ పిండి కూడా పచ్చివాసన అంతా పోవాలి, కలర్ కూడా చేంజ్ అయ్యేంత వరకు వేయించుకోవాలి. బూడిద గుమ్మడికాయ హల్వాని బెల్లం వేసి కూడా చేసుకోవచ్చు, బట్ అశోక హల్వాలో అయితే షుగర్ వేసి చేస్తారు. సో డ్రై ఫ్రూట్స్ బాగా వేగాయి. కిస్మిస్ చూడండి పైకి తేలింది. ఎప్పుడైనా సరే కిస్మిస్ వేగింది అనడానికి అలా ఓపెన్ అయిపోవాలన్నమాట, మంచిగా విచ్చుకోవాలి. కిస్మిస్ వేగాయి, జీడిపప్పు వేగింది, గోధుమ పిండి కూడా వేగింది. ఇప్పుడు ఇందులో ఉడికించుకున్న పెసరపప్పు వేసేయాలి. ఉట్టి పెసరపప్పు, ఏం వేయద్దు, ఉట్టి పెసరపప్పుని ఉడికించుకోవాలి. సో ఒకసారి నేను మీకు కొలత చెప్తాను. 1 కప్పు బూడిద గుమ్మడికాయ తురుము తీసుకుంటే అంతే షుగర్ తీసుకోండి. అందులో సగం పెసరపప్పు, బూడిద గుమ్మడికాయలో సగం గోధుమ పిండి, అలాగే నెయ్యి కూడా అంతే తీసుకోవాలి. చూడండి ఇవన్నీ వేసి బాగా కలుపుకోండి. ఆహా, సువాసన ఎంత బాగుంది అరోమా. ఇప్పుడు నెయ్యిలో మంచిగా వేగాలి. ముద్దలాగా అయిపోయింది చూసారా. పెసరపప్పు కూడా కరిగిపోయింది, ఆల్రెడీ ఉడికిచ్చాం కదా, అందుకే చక్కగా కరిగిపోయింది.
మనం పప్పు ఇంకా గోధుమ పిండి వేసేసాం కదా, ఇక్కడ ఉడుకుతూ ఉంటుంది. నెయ్యి మనకి మొత్తం కలిసిపోయింది, ఇందులో కొంచెం కొంచెం నెయ్యి బయటకు వస్తూ ఉండాలి. బూడిద గుమ్మడికాయ షుగర్ వేసాం కదా, షుగర్ మొత్తం కరిగిపోయింది. ఇంకా కొంచెం ఉడకాలి, అక్కడక్కడ కాస్త కనిపిస్తుంది. ఈ షుగర్ అంతా కరిగిపోవాలి. అప్పుడు మనం ఇందులో మిక్స్ చేసుకుందాం. ఇవి రెండు అవ్వడానికి ఒక 5 minutes పడుతుంది. కృష్ణాష్టమి సందర్భంగా మనం మంచి స్పెషల్ స్వీట్ చేసుకుంటున్నాం, అశోక హల్వా. ఇక్కడ పెసరపప్పు, గోధుమ పిండి నెయ్యిలో వేసాం, డ్రై ఫ్రూట్స్ కూడా వేసి చక్కగా వేగుతుంది. నెయ్యి కూడా పైకి తేలింది. ఇక్కడ చక్కెర అంతా కరిగిపోయింది. ఇప్పుడు ఈ స్టవ్ ఆఫ్ చేసేసి బూడిద గుమ్మడికాయని, చక్కెర పానకంని ఇలా ఇందులోకి షిఫ్ట్ చేసేస్తున్నాం. పెసరపప్పు ఇంకా గోధుమ పిండి ఉన్న మిశ్రమంలోకి షిఫ్ట్ చేయాలి. ఇప్పుడు అసలైన పని స్టార్ట్ అవుతుంది. ఇంకా కలుపుతూనే ఉండాలన్నమాట. మామూలుగా హల్వా ప్రాసెస్ ఎప్పుడు చిన్నదే, కాకపోతే తయారవ్వడానికి కాస్త టైం పడుతుంది. ఇప్పుడు పెద్ద గరిట పెట్టుకొని కలుపుతూ ఉండాలి. మొత్తం ఒక ముద్దలాగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలన్నమాట. ఇందులో మనం ఇలాచి పొడి, అలాగే కుంకుమ పువ్వు నీళ్ళు కూడా వేసుకోవాలి. బట్ ఇలాచి పొడి ఎప్పుడైనా సరే లాస్ట్లో వేసుకోవాలి. ఇప్పుడే వేసేస్తే ఇలాచి పొడిలో ఉన్న ఫ్లేవర్ అంతా పోతుంది. సో మొత్తం ఉడికి 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 దగ్గరగా వచ్చేంత వరకు, ఒక ముద్దలాగా అయ్యేంత వరకు చేసుకోవాలన్నమాట. హల్వా అయింది అని మనకి ఎలా తెలుస్తుంది అంటే, ఇప్పుడు చూడండి నెయ్యి మొత్తం లోపల ఉండిపోయింది అలా లోపల. సో మొత్తం ఉడికి ఉడికి దగ్గరకు వచ్చిన తర్వాత మనకి నెయ్యి పైకి అలా తేలుతూ ఉంటుంది. అప్పుడు హల్వా అయిపోయిందని అర్థం అనమాట. ఏ హల్వా అయినా అది గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా ట్రావెల్ చేయాలి అనుకుంటే, ఏదైనా స్వీట్స్ తీసుకెళ్ళాలి అనుకుంటే ఇట్లా హల్వా చేసుకొని బాక్స్లో పెట్టుకొని మధ్య మధ్యలో తింటుంటే బాగుంటుంది. ఇలా దగ్గరగా వచ్చేయాలన్నమాట. చూడండి ఒక ముద్దలాగా అయిపోవాలి. ఇప్పుడు ఇంకా లాస్ట్కి వచ్చిన తర్వాత మనం ఇందులో నానబెట్టుకున్న కుంకుమ పువ్వు నీళ్లు వేసుకోవాలి. తింటూ ఉంటే తినాలి అనిపించేంత కమ్మగా ఉంటుందన్నమాట. మరి ఎక్కువ షుగర్ వేసుకున్న, స్వీట్ ఎక్కువ అయినా కూడా మనం తినలేం. సో ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసే ముందు కొద్దిగా ఇలాచి పొడి వేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసేసి బాగా మిక్స్ చేసేయాలి. అంతే, బౌల్లోకి షిఫ్ట్ చేసుకుందాం. ఇలా తయారు చేసుకుంటే మంచిగా 2-3 రోజులు పెట్టుకొని హ్యాపీగా ఎంజాయ్ చేసేయచ్చు అనమాట. మామూలుగా ఇంట్లో పండగ రోజు చేసుకుంటే అయితే తినేస్తాం మనం, ఉండదు. పైనుండి కొంచెం నెయ్యి వేస్తున్నాం ఇలా. కిస్మిస్ అలాగే జీడిపప్పు పెట్టేద్దాం ఇలా పైన. అశోక హల్వా రెడీ అయిపోయిందండి. అశోక హల్వా తయారీ విధానం: ముందుగా పాన్ లో తురుముకున్న బూడిద గుమ్మడికాయ, చక్కెర వేసి చక్కెర కరిగేంత వరకు ఉడికించుకుంటూ ఉండాలి. ఇప్పుడు వేడి బాండీలో నెయ్యి, 50 గ్రాముల గోధుమ పిండి వేసి బాగా వేగిన తర్వాత అందులో కిస్మిస్, జీడిపప్పు వేసి వేగాక పెసరపప్పు వేసి ఒకసారి కలుపుకొని ఉడుకుతూ ఉండగా మనం ఉడికించుకుంటున్న బూడిద గుమ్మడికాయ మిశ్రమం వేసి కలుపుతూ ఒక 15 నిమిషాలు బాగా దగ్గరగా రానివ్వాలి. ఇప్పుడు నానబెట్టుకున్న కుంకుమ పువ్వు నీళ్లు వేసి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసి ఇలాచి పొడి వేసి ఒకసారి కలిపి బౌల్లోకి తీసుకొని పైనుండి కాస్త నెయ్యితో గార్నిష్ చేసుకుంటే ఎంతో రుచికరమైన అశోక హల్వా రెడీ.